2024 ఫిబ్రవరి 1వ తేదీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తారీఖున నిర్వహిస్తారనమాట. నిర్వహించడానికి గల కారణం ఏంటంటే కనుక 1977 ఫిబ్రవరి 1న 1977 ఫిబ్రవరి 1వ తారీఖున కోస్ట్ గార్డ్ డే ఏర్పడిందనమాట. కాబట్టి ప్రతి ఏటా ఫిబ్రవరి 1ని పురస్కరించుకొని ఆ దినోత్సవాన్ని చేయడం జరుగుతూ ఉందన్నమాట. కోస్ట్ గార్డ్ అనగా సముద్ర భద్రత, సముద్ర గస్తీ, సముద్ర సరిహద్దుల గస్తీ, సముద్ర చట్టాల అమలు, సముద్ర రెస్క్యూ కావచ్చు, దానికి సంబంధించిన ఏజెన్సీ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కోస్ట్ గార్డ్ యొక్క విధి ఏంటంటే సముద్ర భద్రత కావచ్చు, అదేవిధంగా సముద్ర గస్తీ, సరిహద్దు గస్తీ, సముద్ర చట్టాల అమలు, రెస్క్యూ, ఇవన్నీ కూడా చేసేటువంటి విధి తనదే అనమాట. ఈ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. కోస్ట్ గార్డ్ అనేటువంటిది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ కోస్ట్ గార్డుకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? కోస్ట్ గార్డుకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక రాకేష్ పాల్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కోస్ట్ గార్డు గురించి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్లో పడుతూ ఉంటాయి బిట్స్. చూడండి, తీరం అనగానే మన దేశానికి సంబంధించి మనం జాగ్రఫీలో కూడా చదువుకుంటాం. మన భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంటుందన్నమాట. 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంటుంది. 9 + 4 13. 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ, కోస్టల్ లైన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ 9 రాష్ట్రాలు మీరు నోట్ చేసుకోండి: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇవి పశ్చిమ తీర రాష్ట్రాలు అనమాట. వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. అదే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి తీరరేఖ గల రాష్ట్రాలు, తూర్పు తీరరేఖ గల రాష్ట్రాలు 4 ఉంటాయన్నమాట. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇట్లా 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 9 రాష్ట్రాలు నోట్ చేసుకోండి: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇక ప్రతి రాష్ట్రానికి తీరం పేరు ఉంటుందన్నమాట. గుజరాత్ తీరాన్ని కచ్ తీరము లేదా కతియవాడ్ తీరం అంటారు. మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ తీరము అంటారు. గోవా తీరాన్ని కొంకన్ తీరం అంటారు. కర్ణాటక తీరాన్ని కెనరా అంటారు. కేరళ తీరాన్ని మలబార్ అంటారు. తమిళనాడు తీరాన్ని కోరమాండల్ అంటారు. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కార్ తీరం అంటారు. ఒరిస్సా తీరాన్ని ఉత్కల్ తీరమని, వెస్ట్ బెంగాల్ తీరాన్ని వంగా తీరమని, ఉత్కల వంగ. ఓకేనా? ఒరిస్సా అంటే ఉత్కల్, వెస్ట్ బెంగాల్ అంటే వంగ. ఇట్లా తీరాల పేర్లు అడుగుతారు, ఏ రాష్ట్రానికి పేరు ఏంటి, తీరం పేరు అని. కాబట్టి అవి చదివేసేయండి, రాసుకొని నీట్గా. తర్వాత అదేవిధంగా తీరరేఖ పొడవులు కూడా చెప్తున్నా, నోట్ చేసుకోవాలి. గుజరాత్ తీరరేఖ 1214 కిలోమీటర్లు, మహారాష్ట్ర 652 కిలోమీటర్లు, గోవా 101 కిలోమీటర్లు, కర్ణాటక 280 కిలోమీటర్లు, కేరళ 569 కిలోమీటర్లు, తమిళనాడు 906 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు, ఒరిస్సా 476 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ 157 కిలోమీటర్ల తీరం పొడవుతో ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ పొడవులు బాగా రాసుకొని బాగా చదివేయండి మీరు అందరూ కూడా. కాబట్టి ఇక్కడ పొడవు పరంగా మీరు తీసుకున్నప్పుడు తీరరేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్ అనమాట. తక్కువ తీరరేఖ గల రాష్ట్రం ఏది అంటే కనుక గోవా. ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ స్థానం అనమాట. తీరరేఖలో పొడవులో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంటుందంటే 2వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ గుజరాత్ అనమాట, సెకండ్ ఆంధ్రప్రదేశ్, 3 తమిళనాడు, 4 మహారాష్ట్ర, 5 కేరళ, 6 ఒరిస్సా, 7 కర్ణాటక, 6 ఒరిస్సా అనమాట, 7 కర్ణాటక, 8 వెస్ట్ బెంగాల్, 9 గోవా. ఇట్లా ఆర్డర్ కూడా నోట్ చేసుకోవాలి. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. గుజరాత్ నుంచి గోవా వరకు, గుజరాత్ ఎక్కువ, గోవా తక్కువ, అట్లా వరుసగా ఏమున్నాయనేది మీరు బాగా చదివేసేయండి. అట్లాస్ పెట్టుకొని చూడండి, ఇది బాగా అర్థమైపోతుంది మీకు. ఏ రాష్ట్రాల్లో తీరరేఖ ఉందనేది అర్థమవుతుంది. ఆ తీరాల పేర్లు అక్కడే చదవండి అట్లాస్లో, ఆ తీరాల పొడవులు అట్లాస్లో చదవండి. ఆ పొడవుల బట్టి అవి ఎక్కువ ఏది తక్కువ అనేది ఒక ఐడెంటిఫై చేయండి.
భారతదేశ ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు అనమాట. అంటే 9 రాష్ట్రాలది 6100. రాష్ట్రాలే కాకుండా 4 కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా మనకు తీరరేఖ ఉంది కాబట్టి మొత్తం తీరరేఖ పొడవు ఎంత మన దేశంలో అంటే 7516 కిలోమీటర్లు. ప్రధాన భూభాగ తీరరేఖ అడిగితే 6100, మొత్తం తీరరేఖ అడిగితే 7516 కిలోమీటర్లు అనమాట. అండమాన్ నికోబార్ దీవులలో తీరరేఖ ఉంటుంది, లక్షద్వీపుల్లో ఉంటుంది, పుదుచ్చేరిలో ఉంటుంది, డయ్యూ డామన్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ పొడవు 1962 కిలోమీటర్లు, 1962 కిలోమీటర్లు. లక్షద్వీపుల తీరరేఖ పొడవు 132 కిలోమీటర్లు. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పొడవు 47 కిలోమీటర్లు అనమాట. డయ్యూ డామన్ తీరరేఖ పొడవు 42 కిలోమీటర్లు. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువ తీరరేఖ కలిగినటువంటిది అండమాన్ నికోబార్ దీవులు, తక్కువ తీరరేఖ ఉన్నటువంటిది డయ్యూ డామన్. అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల్లో అయితే కనుక గుజరాత్ ఫస్ట్, సెకండు ఆంధ్రప్రదేశ్ అనమాట. తక్కువ అయితే కనుక ఫస్ట్ గోవా అనమాట, తర్వాత వెస్ట్ బెంగాల్. ఓకేనా. భారతదేశంలో ఎక్కువ తీరరేఖ ఉన్న నగరం అయితే చెన్నై. ఏ నగరానికి తీరరేఖ ఎక్కువ అంటే కనుక చెన్నై. ప్రపంచంలో తీరరేఖ ఎక్కువగా ఉన్న దేశం కెనడా అనమాట. తక్కువ తీరరేఖ గల దేశం మొనాకో అనమాట, మొనాకో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువ తీరరేఖ ఉన్న నగరం కోక్సస్ బజార్, బంగ్లాదేశ్లో ఉంటుందన్నమాట. ఈ నగరం కోక్సస్ బజార్ అనేది ఈ నగరంలోనే ఎక్కువ తీరరేఖ ఉంటుంది ప్రపంచంలో. దేశం అయితే కెనడా, నగరం అయితే కనుక కోక్సస్ బజార్ అనమాట. భారతదేశంలో ఎక్కడ తీరరేఖ ఎక్కువ అంటే కనుక చెన్నైలో. అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ కూడా చెన్నైలోనే ఉంటుంది, 12 కిలోమీటర్లు అనమాట. ఓకే, 12 కిలోమీటర్లు అనమాట. బీచ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అనమాట. మన భారతదేశంలో ఓడరేవులు, తీరాల వెంబడి ఓడరేవులు ఉంటాయి కదా, కోస్ట్ మనకి ఓడరేవులు. కాబట్టి ఆ ఓడరేవులు ఎన్ని ఉంటాయంటే 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయి మన దేశంలో. 13 ప్రధాన ఓడరేవులు, షీ పోర్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 13 ఎక్కడెక్కడ ఉన్నాయని నోట్ చేసుకోండి. గుజరాత్లో కాండ్లా ఓడరేవు, మహారాష్ట్రలో ముంబై ఓడరేవు, మహారాష్ట్రలో నవసేవ ఓడరేవు, గోవాలో మర్మగోవా ఓడరేవు, కర్ణాటకలో మంగళూరు ఓడరేవు, కేరళలో కొచ్చిన్ ఓడరేవు, తమిళనాడులో కోరమాండల్ ఓడరేవు, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో 3 ఉంటాయి. తమిళనాడులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రధాన ఓడరేవులు 3 ఉంటాయి. ఒకటి టుటీకోరన్, 2 ఎన్నోర్, 3 చెన్నై అనమాట. గుర్తుపెట్టుకోవాలి. టుటీకోరన్ ఓడరేవు, ఎన్నోర్ ఓడరేవు, చెన్నై ఓడరేవు అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవు విశాఖపట్నం ఓడరేవులు. దేశంలో అతి లోతైన ఓడరేవు విశాఖపట్నం ఓడరేవే. ఓకేనా. ఒరిస్సాలో ఉన్న ఓడరేవు పారాదీప్ ఓడరేవు. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఓడరేవులు 2, ఒకటి కలకత్తా ఓడరేవు, 2 హల్దియా ఓడరేవు. కలకత్తా ఓడరేవు, హల్దియా ఓడరేవు అనమాట. దేశంలో అతిపెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు అనమాట. దేశంలో అత్యంత రద్దీ గల ఓడరేవు కూడా ముంబై ఓడరేవే. ఆటుపోట్ల ఆధారంగా నిర్మించబడిన ఓడరేవు కాండ్లా ఓడరేవు అనమాట. లోతైన ఓడరేవు ఏదంటే విశాఖపట్నం ఓడరేవు అనమాట. ముత్యాలకు బాగా ప్రసిద్ధి చెందినది టుటీకోరన్ ఓడరేవు అనమాట. టుటీకోరన్ ఓడరేవు. ఓకేనా. ఇట్లా మనకి ఓడరేవుల పరంగా ఎగ్జామ్స్లో బాగా అడుగుతారు. ఇవి కూడా నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, 200 కోట్లతో నరేంద్ర మోడీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ జరిగిన రాష్ట్రం ఏది? చూడండి, అస్సాం రాష్ట్రంలో నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాడనమాట ఒక వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త పేరు నవీన్ చంద్ర బోరా. నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడనమాట అస్సాం రాష్ట్రంలో. అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగర సమీపంలో భూమి పూజ కూడా చేయడం జరిగిందనమాట ఆ విగ్రహానికి సంబంధించి. ఆ విగ్రహ తయారీకి ఆ వ్యాపారవేత్త 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాడు. నవీన్ చంద్ర బోరా 200 కోట్లు ఖర్చు చేయనున్నాడనమాట. నరేంద్ర మోడీపై అభిమానంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా ఆయన తెలపడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన లేఖ కూడా రాశాడనమాట. ఈ విగ్రహం ఎత్తు 190 అడుగులు ఉంటుందన్నమాట. పీఠం 60 అడుగులు, మొత్తం 250 అడుగులు అనమాట. నరేంద్ర మోడీ విగ్రహం అస్సాం రాష్ట్రంలో గౌహతి నగర సమీపంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాడనమాట. కానీ అక్కడ 190 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి పీఠం 60 అడుగులు, మొత్తం 250 అడుగులతో నరేంద్ర మోడీ విగ్రహం అనేటువంటిది ఏర్పాటు కాబోతూ ఉందన్నమాట. అదేవిధంగా ఆయన చెబుతూ ఒక అంశాన్ని చెప్పడం జరిగిందనమాట. ఆ విగ్రహం యొక్క మెడపైన అస్సాం సంస్కృతి చిహ్నంగా గమోసా అస్సామీలు ధరించే ఖద్దరు
గమోసా అస్సామీలు ధరించే ఖద్దరు ఉత్తరీయం అనేటువంటిది ఆ విగ్రహం మెడపైన అస్సాం సంస్కృతిలో భాగంగా పెడతామని చెప్పడం జరిగిందనమాట. ఇదనమాట చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటిదే అస్సాంలో నరేంద్ర మోడీ యొక్క విగ్రహం. కానీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఎవరు వార్తల్లో ఉన్నారంటే నవీన్ చంద్ర బోరా. ఓకేనా. ఎన్ని అడుగులు అంటే 250 అడుగులు. విగ్రహం మాత్రం 190 అడుగులే, కానీ దాని యొక్క పీఠం మాత్రం 60 అడుగులు. ఇటీవల బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏర్పాటు చేశారు. అక్కడ విగ్రహం అనేటువంటిది 125 అడుగులే, కానీ పీఠం అనేటువంటిది 81 అడుగులు అనమాట. అట్లా పీఠము విగ్రహం రెండు కలుపుకొని 206 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో విగ్రహం అనేటువంటిది ఉంది. ఆల్రెడీ హైదరాబాదులో పోయిన సంవత్సరం 2023లో ఏప్రిల్ 14వ తారీఖున బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజున అది మనకు ఆవిష్కరించడం జరిగిందనమాట కేసీఆర్. అట్లా ఈ సంవత్సరం జనవరి 19వ తారీఖున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు అనేటువంటిది మనకు తెలుసు. ఓకేనా. దానికి పేరు కూడా పెట్టడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని. అట్లా ఎత్తు 206 అడుగులు అనమాట. కానీ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఉన్నదానికంటే పీఠంతో కలుపుకొని అయితే విజయవాడలో ఉన్నదే ఎత్తు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. విగ్రహం ఎత్తేమో అక్కడ 125 అడుగులే, ఇక్కడ 125 అడుగులే. దానికి 146 కోట్లు ఖర్చు అయింది. హైదరాబాదులో విగ్రహానికి 146 crores అనమాట. ఆంధ్రప్రదేశ్లో విగ్రహ తయారీ కోసం 404 కోట్లు అనమాట. ఓకేనా. విగ్రహం మాత్రం ఒకటే హైట్ అనమాట, 125 అడుగులు. కానీ ఖర్చు పరంగా తీసుకున్నప్పుడు చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడైతే 404 కోట్లు అనమాట ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో అయితే కనుక 146 కోట్లు అనమాట. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కువగా తీర్చిదిద్దునున్నారనమాట. కాబట్టి దానికోసం అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థర్డ్ క్వశ్చన్, 16 రాష్ట్రాల నుంచి 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలలో ప్రథమ బహుమతి పొందినది ఏది? చూడండి, మొత్తం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 16 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు అక్కడ ప్రదర్శించబడ్డాయన్నమాట. ఇందులో ఏం చేశారంటే శకటాలకు బహుమతులు ఇస్తారన్నమాట ప్రతి ఏటా కూడా. కానీ ఈ ఏడాది ఏం చేశారంటే కనుక ఈ బహుమతులను 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి న్యాయ నిర్ణేతల ఆధారంగా, 2 ప్రజా నిర్ణేతల ఆధారంగా. న్యాయ నిర్ణేతలు, ప్రజా నిర్ణేతలని రెండింటి ఆధారంగా ప్రైజులు ఇచ్చారు. న్యాయ నిర్ణేతల ఆధారంగా ఫస్ట్ బహుమతి ఏ రాష్ట్ర శకటానికి వచ్చిందంటే ఫస్ట్ ఒడిస్సా రాష్ట్ర శకటం, సెకండ్ గుజరాత్ రాష్ట్ర శకటం, థర్డ్ తమిళనాడు రాష్ట్ర శకటం. ఫస్ట్ ఒడిస్సా రాష్ట్ర శకటం, సెకండ్ గుజరాత్ రాష్ట్ర శకటం, థర్డ్ తమిళనాడు రాష్ట్ర శకటం అనమాట. అదే ప్రజలకు సంబంధించి ప్రజా నిర్ణేతల ఆధారంగా ఏ శకటాలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు వచ్చాయంటే కనుక ఫస్ట్ గుజరాత్ శకటానికి నిన్న మనం చెప్పుకున్నటువంటిది ప్రజలకు సంబంధించింది అనమాట, గుజరాత్. సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, న్యాయ నిర్ణేతలు, ప్రజా నిర్ణేతలు అనే ఆధారంగా రెండింటి బహుమతులు ఇచ్చారనమాట. ఒడిస్సా, గుజరాత్, తమిళనాడు శకటాలు న్యాయ నిర్ణేతల ఆధారంగా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రజా నిర్ణేతల ఆధారంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు పొందాయన్నమాట. ఎన్ని రాష్ట్రాలు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, 16 రాష్ట్రాల శకటాలు పాల్గొన్నాయన్నమాట. అదేవిధంగా 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు, మనకు సెంట్రల్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించి 9 శకటాలు కూడా పార్టిసిపేట్ చేశాయి. ఇందులో ఫస్ట్ ఏది సెకండ్ ఏది అంటే కనుక సాంస్కృతిక శాఖ తయారు చేసిన భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అనే పేరుతో సాంస్కృతిక శాఖ శకటం తయారు చేసిందనమాట. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. ఇంకా హోంశాఖ తయారు చేసినటువంటి శకటం, ఆ శకటం పేరు ఉజ్వల గ్రామాలు, దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. మొత్తం 9 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొన్నాయన్నమాట. ఫస్ట్ సాంస్కృతిక శాఖ శకటం, దాని పేరు భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి. సెకండ్ హోంశాఖ శకటం, దాని పేరు ఉజ్వల గ్రామాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శకటాలపైన మనం మొన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్, బాగా అన్ని ఒక చోట నోట్ చేసుకొని చదవండి.
4th క్వశ్చన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏసీసీ అంటామన్నమాట. ఏసీసీ అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్. దీనికి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వ్యక్తి మన ఇండియనే, ఆయనే జైషా. మన బీసీసీఐకి కూడా కార్యదర్శిగా ఉన్నాడనమాట. బీసీసీఐ సెక్రటరీగా ఉన్నాడు కదా ఇప్పుడు జైషా. ఆయనే ఏసీసీ అధ్యక్షుడిగా కూడా మళ్ళీ తిరిగి ఎన్నిక కావడం జరిగిందనమాట. ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. 1983లో ఏర్పడింది ఏసీసీ. ప్రధాన కార్యాలయం శ్రీలంకలోని కొలంబో. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే కనుక జైషా. అది గుర్తుపెట్టుకోవాలి ఏసీసీ అంటే. కానీ ప్రపంచంలో క్రికెట్కు సంబంధించి ఉండేటువంటిది ఐసీసీ, అది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. ఆసియా ఖండానికి సంబంధించి ఉండేది ఏసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. మన ఇండియాకు సంబంధించి ఉన్నటువంటిది క్రికెట్కు సంబంధించి బీసీసీఐ అనమాట. బీసీసీఐ, ఓకేనా. బీసీసీఐ ప్రస్తుత చైర్మన్ ఎవరు, అదే ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు, ఓకేనా, ప్రస్తుత సీఈఓ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. బీసీసీఐ ప్రస్తుత చైర్మన్, ప్రస్తుత సీఈఓ, ఓకేనా, ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్, శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అయ్యే టెక్నాలజీని అభివృద్ధి పరిచిన రాష్ట్రం ఏది? రాష్ట్ర ఐఐటి ఏది? చూడండి, శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అనమాట. చూడండి, మనం కొత్త కొత్త టెక్నాలజీలు చూస్తున్నాం. ఒక నిన్నటి కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం అనమాట. మెదడులో చిప్పు, స్మార్ట్ శంకర్లు లాగా మెదడులో చిప్పు పెట్టి ఎవరైతే పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు ఉంటారో, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి ఆ చిప్పును అమర్చి వారు ఏమనుకుంటున్నారో మనము అన్నీ కూడా కంప్యూటర్లలో, ల్యాప్టాప్లలో, సెల్ ఫోన్లో చూసేటువంటి టెక్నాలజీని ఎలన్ మస్క్ న్యూరాలింక్ అనేటువంటి సంస్థ, ఓకేనా, దాన్ని అభివృద్ధి పరిచింది అని చెప్పి తెలుసుకున్నాం అనమాట. అట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు మరొక టెక్నాలజీ మనం చూస్తే ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ ఐఐటి మద్రాస్లో పరిశోధన విద్యార్థి అయినటువంటి ముఖేష్, ఆ విద్యార్థి పేరు ముఖేష్ అనమాట, ఆ టెక్నాలజీని అభివృద్ధి పరచడం జరుగుతూ ఉందన్నమాట. శ్వాసతోనే ఫోన్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అన్లాక్ చేయాలంటే ఫోన్ మనం ఏం చేస్తాం? వేలి ముద్రలను ఉపయోగిస్తాం, లేకపోతే మన యొక్క కనుపాప ఐరిస్లను ఉపయోగిస్తాం అన్నమాట. వేలి ముద్రల ద్వారానో అదేవిధంగా మన ఐరిస్ ద్వారా కావచ్చు మనం ఆ ఫోన్ అన్లాక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే శ్వాసతో కూడా ఫోన్ అన్లాక్ చేసేటువంటి విధానాన్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు, ఐఐటి మద్రాస్ విద్యార్థి ముఖేష్ ఆ టెక్నాలజీని అభివృద్ధి పరచడం జరిగిందనమాట. అతను ఏమంటున్నాడంటే ఫోన్ అన్లాక్కు మాత్రమే కాదు, ఈ భద్రతా కార్యకలాపాల విషయాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఫోన్ అన్లాక్కు మాత్రమే కాదు, భద్రతా కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపైన కూడా ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకోవచ్చు. ఇది వైద్య రంగంలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అని ఆ విద్యార్థి ముఖేష్ చెప్తూ ఉన్నాడనమాట. చూడండి, దీనికి సంబంధించినటువంటి సమాచారంలో ఆయన ఏం చెప్తున్నాడంటే కనుక ఇప్పుడు మన వేలి ముద్రలు కావచ్చు, మన ఐరిస్లు కావచ్చు, ఒకరిని పోలి ఒకరికి ఉండవన్నమాట. దానివల్లనే ఫోన్ అన్లాక్ అనేటువంటి జరుగుతుంది. అంటే నీకున్నటువంటి వేలి ముద్ర నాకు ఉండదు, నాకు ఉన్నటువంటి వేలి ముద్రలు నీకు ఉండవన్నమాట. అదేవిధంగా ఐరిస్లు కూడా అనమాట. అదేవిధంగా ఇతను ఏమంటున్నాడంటే మనం శ్వాస వదిలేటప్పుడు మన యొక్క శ్వాస కోశం ఉంటుంది కదా, ఆ శ్వాస కోశం నుంచి మనం ఏం చేస్తామంటే కనుక మన గాలి ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వదులుతామన్నమాట. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వదిలేస్తామన్నమాట. ఈ శ్వాసకోశంలో కూడా తేడా ఉంటుంది అంటున్నాడు అనమాట ఆయన. నీకు పోలినటువంటి శ్వాసకోశం, నాకు పోలినటువంటి శ్వాసకోశాలు ఒకేలాగా ఉండవు, తేడాలు ఉంటాయన్నమాట. ఆ గాలి వదలడం కూడా హెచ్చు తగ్గులుగా ఉంటుందన్నమాట. అలా తేడా ఉండడం వల్ల ఆ గాలి హెచ్చు తగ్గులు ఉంటుందన్నమాట. కాబట్టి మనం అన్లాక్ చేయొచ్చు శ్వాస ద్వారా కూడా అని ఆయన ఆ టెక్నాలజీని అభివృద్ధి పరచడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్, మలేషియా కొత్త రాజుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి, మలేషియా దేశ కొత్త రాజుగా 17వ రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. మన ఇమేజ్లో చూడండి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ని.
ఆయనే మలేషియా కొత్త రాజు అనమాట, 17వ రాజు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఆయన జోహార్ అనే ప్రాంతంలో పాలకుడిగా పనిచేశాడనమాట. మలేషియా దేశంలో జోహార్ అనే ప్రాంతంలో పాలకుడిగా పనిచేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆయన మలేషియా రాజుగా 17వ రాజుగా మలేషియా కావడం జరిగింది. ఎవరంటే కనుక సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ కనుక గుర్తుపెట్టుకోవాలి. మలేషియా రాజధాని కౌలాలంపూర్. మలేషియా దేశ కరెన్సీ రింగిట్. మలేషియా భాష మలై దేశ అనేటువంటిది ఆసియా ఖండంలోని దేశం అన్నమాట. మలేషియా ప్రస్తుత ప్రజెంట్ రాజు ఎవరంటే కనుక ఈ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ అనమాట. సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఆ మలేషియా దేశంలోని ధనవంతులలో ఒకరు కూడా ఆయన. మలేషియా దేశంలో ప్రధానమంత్రి కూడా ఉంటారు. ప్రధానమంత్రి పేరు అన్వర్ ఇబ్రహీం. ప్రధానమంత్రి ఏమో అన్వర్ ఇబ్రహీము, రాజేమో సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ అనమాట. కానీ కొత్త నియామకాల్లో నోట్ చేసుకోవాలి. ఇటీవల మనకు భూటాన్ ప్రధానమంత్రిగా షెరింగ్ తోబ్గే రావడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తిరిగి షేక్ హసీనా 5వసారి అక్కడ మనకి గెలవడం చూసాం. అదేవిధంగా ఈక్వెడార్ ప్రెసిడెంట్గా డేనియల్ నొబావో రావడం చూసాం. ఈక్వెడార్ ప్రెసిడెంట్గా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ ఇటీవల గెలిచాడు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్. అదేవిధంగా అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఇటీవల జేవియర్ మెలీ గెలవడం చూసాం. జేవియర్ మెలీ. అదేవిధంగా సింగపూర్ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం గెలవడం చూసాం. ధర్మన్ షణ్ముగరత్నం. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఏ దేశాల్లో ఎన్నికలు జరిగినా కూడా దానికి సంబంధించిన సమాచారం న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్, హురూన్ గ్లోబల్ జాబితాలో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ జాబితాలో టాప్లో ఉన్న కంపెనీ ఏది? చూడండి, హురూన్ గ్లోబల్ జాబితా 2023కు సంబంధించి 500 కంపెనీల లిస్ట్ అనమాట. ఇందులో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 నోట్ చేసుకోవాలి. టాప్ 1లో ఏది నిలిచిందంటే యాపిల్, టాప్ 2లో మైక్రోసాఫ్ట్, టాప్ 3లో ఆల్ఫాబెట్, టాప్ 4లో అమెజాన్ అనమాట. యాపిల్ ఫస్ట్ ప్లేస్, మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేసు, ఆల్ఫాబెట్ థర్డ్ ప్లేసు, అమెజాన్ ఫోర్త్ ప్లేస్ అనమాట. చూడండి, యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు మనందరికీ తెలుసు స్టీవ్ జాబ్స్ అనమాట. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అనమాట. ఆల్ఫాబెట్ వ్యవస్థాపకుడు లారీ పేజ్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఇంకా కంపెనీలు చాలా గొప్ప కంపెనీలు, అత్యంత విలువైన కంపెనీలు. టాప్ 4 కంపెనీస్ ఇప్పుడు మనం చూసాం. యాపిల్ ఫస్ట్, మైక్రోసాఫ్ట్ సెకండ్, ఆల్ఫాబెట్ వచ్చి థర్డ్, ఇంకా అమెజాన్ వచ్చేసి ఫోర్త్ అనమాట. మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీలలో ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఇది 44వ విలువైన కంపెనీగా ఉందన్నమాట. ఈ 500 కంపెనీల లిస్టులో దీని స్థానం 44 అనమాట, 44. ఇండియాలో అయితే టాపు, ప్రపంచంలో అయితే కనుక 44 అనమాట. $198 బిలియన్ విలువను కలిగి ఉంది. $198 బిలియన్ విలువను కలిగి ఉందన్నమాట రిలయన్స్ ఇండస్ట్రీస్. ముఖేష్ అంబానీ మనందరికీ తెలుసు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మన దేశానికి సంబంధించి టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేటువంటి టీసీఎస్ అనేటువంటిది అత్యంత విలువైన కంపెనీగా ఉందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. టీసీఎస్ అనేటువంటిది విలువైన 2వ కంపెనీ భారతదేశంలో. అదే ప్రపంచంలో అయితే 66వ స్థానంలో ఉందన్నమాట. 66వ స్థానంలో ప్రపంచంలో ఉంది. దీని యొక్క విలువ $158 బిలియన్ అనమాట. $158 బిలియన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 500 కంపెనీలలో మన దేశానికి సంబంధించి 18 కంపెనీలు చోటు చేసుకున్నాయన్నమాట. ఈ 500 కంపెనీల సర్వే చేశారు కదా, దాని పరంగా తీసుకున్నప్పుడు మన దేశంలోని ఎన్ని కంపెనీలు చోటు సంపాదించాయి ఈ హురూన్ గ్లోబల్ లిస్టులో అంటే కనుక 18 కంపెనీలు. ఎన్ని కంపెనీలు? 18 కంపెనీలు అనమాట. భారతదేశ ర్యాంకు 6వ స్థానంలో ఉందన్నమాట. అమెరికా టాప్లో ఉందన్నమాట విలువైన కంపెనీల పరంగా. ఓకేనా, భారతదేశం 6వ స్థానంలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 6వ స్థానంలో ఉందన్నమాట. ఓకేనా. 8th క్వశ్చన్, అధికారిక రహస్య పత్రాల వెల్లడి కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించబడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఎవరు? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక దేశ మాజీ ప్రధానమంత్రి ఈరోజు జైల్లో ఉన్నాడనమాట. కారణం ఏంటంటే కనుక అతనిపైన ఉన్నటువంటి కేసులు, ఆ కేసుల్లో ఒక కేసు అనమాట ఇది. అధికారిక రహస్య పత్రాల వెల్లడి.
ఈ అధికారిక రహస్య పత్రాల వెల్లడి కేసులో ఆయనకు 10 ఏళ్ళు జైలు శిక్ష విధించడం జరిగింది. ఆయన ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడంటే కనుక రావల్పిండిలోని అదియాల జైలులో ఇప్పుడు ఆయన ప్రజెంటు జైల్లో ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడనమాట. ఎన్ని ఏళ్ళ జైలు ఇతనికి? 10 ఏళ్ళ జైలు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అనమాట. ఓకేనా, ఇతను పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాయక్ అనేటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. 8 రోజుల్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎన్నికలు ఒక 8 రోజుల్లో జరగబోతున్నాయి పాకిస్తాన్లో. ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాయక్ అనేటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను. కాబట్టి ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలియడంలే. 8 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయన్నమాట. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అతనిపైన మరొక కేసు కూడా అనమాట, ఇక తోషబానా కేసు. ఈ తోషబానా అనేటువంటి ఒక కేసులో విచారణ చేశారనమాట. ఆయన జైల్లో ఉండంగానే ఆ విచారణ జరిగిందనమాట. ఆ విచారణలో భాగంగా కూడా ఆయనకు 14 ఏళ్ళు జైలు శిక్ష పడిందనమాట. ఆల్రెడీ 10 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడు? పాకిస్తాన్లోని రావల్పిండిలోని అదియాల జైలులో ఉన్నాడనమాట. అదే జైలులో మరొక కేసు విషయంలో ఆయన పైన విచారణ జరిగిందనమాట. ఆ కేసు పేరు ఏంటంటే కనుక ఓకేనా తోషబానా కేసు. ఆ తోషబానా కేసులో అక్కడ కోర్టు న్యాయమూర్తి అతనికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగిందనమాట. కానీ ఆయన మాత్రమే కాదు, తన భార్యను కూడా ఆ కేసులో నిందితులు చేయడం జరిగింది. ఆమెకు కూడా ఆ శిక్ష 14 ఏళ్ళ జైలు శిక్ష ఆమెకు కూడా అనమాట. కాకపోతే ఆ విచారణలో భాగంగా ఆమె హాజరు కాలేదనమాట. తర్వాత ఆమె అక్కడ ఆ జైలుకు వచ్చి లొంగిపోవడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మరొక కేసులో భార్యాభర్తలు ఇద్దరికి కూడా 14 ఏళ్ళ జైలు శిక్ష అనేటువంటిది పడింది. కాబట్టి ఒకటేమో అధికారిక రహస్య పత్రాల వెల్లడి, ఆ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరొకటి తోషబానా కేసులో కూడా 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడిందనమాట. అదేవిధంగా 8 రోజుల్లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇతని పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన ఉంది. చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నిన్ననే మనం చూసాం. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆయన స్థానంలో ఇప్పుడు చంపై సోరెన్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. చంపై సోరెన్. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి ఒక పార్టీ ఉందన్నమాట. ఆ పార్టీకి చెందినటువంటి నేత ఓకేనా హేమంత్ సోరెన్ను ఈడీ విచారణ నిమిత్తం ఆయన అరెస్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్. హేమంత్ సోరెన్ను ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. నైన్త్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘముకు నియమించబడిన 4 సభ్యులలో కాని వారు ఎవరు అని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 16వ ఆర్థిక సంఘం మనందరికీ తెలుసు. 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది ఎవరి నేతృత్వంలో ఏర్పాటు అయిందంటే కనుక నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోనే ఈ 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఇప్పుడు మన కేంద్ర ఆర్థిక శాఖ 4 సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఆ 4 సభ్యుల పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. ఈరోజు ఆల్రెడీ మనం అరవింద్ పనగారియా గురించి ముందు చెప్పుకున్నాం. ఆయన నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది ఏర్పడింది అని. ఇప్పుడు ఆ 4 సభ్యులను మీరు నోట్ చేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట సభ్యులు కూడా. ఓకేనా, ఆ సభ్యులు ఎవరంటే కనుక ఒకరు అజయ్ నారాయణ ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చినటువంటి అజయ్ నారాయణ అతను. నెంబర్ 2 ఎనీ జార్జ్ మాథ్యూ. అజయ్ నారాయణ, ఎనీ జార్జ్ మాథ్యూ. ఈమె మహిళ అనమాట. ఎనీ జార్జ్ మాథ్యూ మహిళ. అదేవిధంగా మరొకరు నిరంజన్ రాజాధ్యక్ష. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. అజయ్ నారాయణ, ఎనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష. కాని వారు అడిగినారు. కాని వారు ఎవరంటే వికాస్ కౌర్. ఆ వికాస్ కౌర్ స్థానంలో 4వ సభ్యుడిని మీరు నోట్ చేసుకోవాలి. సౌమ్య కాంతి ఘోష్ అనమాట. కాబట్టి ఇప్పుడు 4 పేర్లు చెప్తున్నా. అజయ్ నారాయణ, ఎనీ జార్జ్ మాథ్యూ, ఓకేనా, నిరంజన్ రాజాధ్యక్ష,
సౌమ్యకాంతి ఘోష్ అన్నమాట. ఈ నలుగురు ఇప్పుడు సభ్యులుగా నియమించబడ్డారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా నియమించబడ్డారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ నలుగురు సభ్యుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎవరు ఈ నలుగురు అని? అజయ్ నారాయణ. ఈ అజయ్ నారాయణ వచ్చేసి 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేశాడు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేశాడు అనమాట అజయ్ నారాయణ. అదే విభాగంలో పనిచేసింది ఎవరంటే కనుక ఈ ఎనీ జార్జ్ మాథ్యూ ఈ మహిళ అనమాట. ఇకపోతే అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు నిరంజన్ రాజాధ్యక్ష. అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు నిరంజన్ రాజాధ్యక్ష. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేసిన వారు సౌమ్యకాంతి ఘోష్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేసిన వారు ఎవరంటే కనుక సౌమ్యకాంతి ఘోష్ అనమాట. ఇదనమాట ఈ నలుగురు గురించిన సమాచారం. మెయిన్గా వీళ్ళ పేర్లు నోటెడ్ అయిపోవాలి మీదందరికి కూడా. అజయ్ నారాయణ, ఎనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, అదేవిధంగా సౌమ్యకాంతి ఘోష్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక నోటిఫికేషన్స్ మన ముందు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ 6100 పోస్టులు, 6100కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి అనమాట. మెగా డిఎస్సి కావాలని అభ్యర్థులందరూ కూడా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే చాలా కాలం అయిందనమాట డిఎస్సి వదలక, వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది నిరీక్షతో. అటువంటి సందర్భంలో మెగా డిఎస్సి ఇవ్వకపోగా మినీ డిఎస్సి వదలడం జరిగిందనమాట. క్యాబినెట్ ఆమోదించిందనమాట మినీ డిఎస్సికి 6100 పోస్టులకి. దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఉన్నారనమాట అభ్యర్థులందరూ కూడా. అంతేకాదు 600 పోస్టులకు పైగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్స్ రాబోతూ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అదే జేఎల్ పోస్టులు ఒకనా మనకి ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగిందన్నమాట. జేఎల్ పోస్టులు కూడా ఇట్లా అందరికీ కూడా, అంటే తెలంగాణలో కూడా 2 లక్షల పోస్టులు, 2 లక్షల పోస్టులు రాబోతూ ఉన్నాయి. పోలీస్ విభాగంలో ఏకంగా 1500 పోస్టులు మేము రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఆల్రెడీ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి చదవాలి బాగా మీరందరూ. వాటితో పాటు మీరు చదువుకుంటూ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్ కూడా రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఏ జాబ్స్కైనా మనం ప్రిపేర్ కావచ్చు, ఓకేనా. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగా ప్రిపేర్ కావాలి. ఈ సంవత్సరం అంతా మనం ఫోకస్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అస్సలు మిస్ కావద్దండి ఎవరు కూడా, దయచేసి చెప్తున్నాం అందరికి కూడా. ఈ సంవత్సరం అంతా కరెంట్ అఫైర్స్ మిస్ కావద్దండి ఎవరు కూడా. బాగా నీట్గా ఓకేనా వింటూ, అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే క్లాసులు చెప్పే వాటిపైన ఆ మెటీరియల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆ మెటీరియల్ తీసుకోండి. మీరు ఎవరైతే క్లాసులు వింటున్నారో వాళ్ళే మెటీరియల్ తీసుకోండి. మిగతా వాళ్ళు తీసుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. క్లాసులు వింటున్నారు కాబట్టి మీకు అర్థమవుతాయి, మీరు తీసుకుంటే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. మిగతా వాళ్ళు ఏదో తీసుకొని చదువుకోవాలనుకుంటే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా క్లాసులు వింటూ మన మెటీరియల్ ఫాలో కాండి, ఓకేనా. మీరు మెటీరియల్ తీసుకోవాలంటే కనుక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉన్నాయి. 2023 టోటల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఓకేనా. మీరు ఏం చేయాలంటే కనుక 100 రూపీస్ 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం, ఓకేనా. బాగా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. చూద్దాం లాస్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో టాప్ ర్యాంకులో నిలిచిన రాష్ట్రం ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? చూడండి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి టాప్లో నిలిచిన రాష్ట్రం, అదే తెలంగాణ ర్యాంక్ ఎంత, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత. కాబట్టి మనం మైండ్లో పెట్టుకోవాలి. ముందు నేను స్టోరీ చెప్తా, దాని తర్వాత మీరే ఓకేనా దానికి ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటి కంప్లీట్ కావడం జరిగిందనమాట. జనవరి 19వ తారీఖున ఈ గేమ్స్ ప్రారంభించబడ్డాయి. జనవరి 31వ తారీఖున ఈ గేమ్స్ అనేటువంటివి ఈ ఏడాది పూర్తి చేయబడ్డాయి అన్నమాట. ఆతిథ్య రాష్ట్రం తమిళనాడు అనమాట. తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించబడ్డాయి. చెన్నై, త్రిచి, మదురై, కోయంబత్తూరు ఈ 4 నగరాల్లో నిర్వహించబడ్డాయి. ఈ ఎడిషన్ 6వ ఎడిషన్ అనమాట. ఈ యూత్ గేమ్స్ అనేటువంటివి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్నవ ఎడిషన్? 6వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి యాక్చువల్గా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఓకేనా పాల్గొంటారనమాట. జాతీయ స్థాయిలో పాల్గొంటారనమాట. ఎవరు? కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు. ఇది బహుళ క్రీడల పోటీలు అనమాట. అనేక క్రీడలు ఉంటాయన్నమాట ఇందులో. ప్రతి ఏటా కూడా ఈ క్రీడలు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరుగుతూ ఉంటాయన్నమాట. క్రీడా సంస్కృతిని బాగా ప్రోత్సహించడం, అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. ఓకేనా. అందుకే వీటిని ఖేలో ఇండియాలో జరుగుతాయి కాబట్టి అందుకే వీటిని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 2018లో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా జరిగాయన్నమాట. అప్పుడు టాప్లో హర్యానా నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి. 2024లో ఈ ఏడాది చెన్నైలో జరిగాయి 6వ ఎడిషన్. టాప్లో మహారాష్ట్ర నిలిచిందనమాట. 2018లో ఫస్ట్ ఎడిషన్ ఢిల్లీలో జరిగాయన్నమాట. హర్యానా టాప్లో ఉందన్నమాట. ఈ ఏడాది 2024లో చెన్నైలో జరిగాయి, మహారాష్ట్ర టాప్లో నిలిచిందనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇక్కడ నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడలు ఏంటి అని అడుగుతారు. 6వ ఓకేనా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడలు స్క్వాష్, సిలంబం అనమాట. సిలంబం అనేటువంటి క్రీడలు ప్రవేశపెట్టబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. సిలంబం అంటే ఏమీ లేదు, యుద్ధ కళలు అనమాట. మన దేశంలో ఉన్నటువంటి అనేక యుద్ధ కళలు ఈ సిలంబంలో ఉంటాయన్నమాట. ఈ ఏడాది మస్కట్ ఏంటి? కామెంట్ బాక్స్లో మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆల్రెడీ నేను ప్రారంభించేటప్పుడే చెప్పిన మస్కట్ ఏంటి అనేది, ఆ మస్కట్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి దయచేసి అందరూ కూడా. ఓకేనా. ఇక 2024 సంబంధించి ఈ ఏడాది దీనికి సంబంధించిన లోగో వచ్చేసి కవి తిరువల్లువర్ అనమాట. గొప్ప కవి కదా మనకి తమిళనాడుకు సంబంధించి, తమిళ సాహిత్యానికి సంబంధించి. ఎవరంటే కనుక తిరువల్లువర్. తిరుకురుల్ అనే గ్రంథం రాసింటాడనమాట. తమిళ బైబిల్గా భావిస్తారు తిరుకురుల్ అనే గ్రంథాన్ని తమిళ బైబిల్గా. కాబట్టి తిరువల్లువర్ అనేటువంటి వ్యక్తే ఈ లోగోలో కనిపిస్తాడనమాట, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క లోగోలో. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. ఇక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కూడా జరుగుతాయి ఈ ఏడాది. ఆ వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే కనుక లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్లో. వింటర్ అంటే శీతాకాల గేమ్స్ అనమాట. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే కనుక లడాఖ్లో మరియు జమ్మూ కాశ్మీర్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మస్కట్ కూడా రిలీజ్ చేశారనమాట. మస్కట్ ఏదంటే కనుక షాన్ అనమాట. ఓకేనా. మంచు చిరుత. షాన్ అంటే ఏం లేదు, ఇక్కడ మంచు చిరుత. లడాఖ్లో ఎక్కువ మంచు చిరుతలు ఉంటాయి, మనం చదువుకున్నాం కదా. షాన్ అంటే మంచు చిరుత అనమాట. ఈ షానే ఇక్కడ మస్కట్ అనమాట. 2024లో జరిగేటువంటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి అనమాట. కానీ అదేవిధంగా మనం చూస్తే కనుక టాప్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా ఒక 3 మనం చూస్తే కనుక మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా. టాప్లో ఏది నిలిచిందంటే కనుక మహారాష్ట్ర నిలిచిందనమాట. సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ హర్యానా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ర్యాంకు 6వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 13వ ర్యాంకు. మహారాష్ట్రలో ర్యాంకు ఫస్ట్ కాబట్టి 57 గోల్డ్ మెడల్స్, 48 సిల్వర్ మెడల్స్, 53 బ్రాంజ్ మెడల్స్ అనమాట. 57 గోల్డ్ మెడల్స్, 48 సిల్వర్ మెడల్స్, 53 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 158 పథకాలతో టాప్లో ఉందన్నమాట మహారాష్ట్ర. ఇక తమిళనాడులో సెకండ్ ప్లేస్లో ఉంది, హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 6, 13 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ అనమాట. 13 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 24 పథకాలు అనమాట తెలంగాణవి. ఇక ఆంధ్రప్రదేశ్ మైండ్లో పెట్టుకోవాలి, 13వ ర్యాంకు. ఇక గోల్డ్ మెడల్స్ ఆంధ్రప్రదేశ్కు 7 ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ 9 ఉన్నాయి, బ్రాంజ్ మెడల్స్ 11 ఉన్నాయి. టోటల్ మెడల్స్ ఎన్ని అంటే 27 అనమాట. ఆంధ్రప్రదేశ్ టోటల్ మెడల్స్ ఎన్ని 27. 7, 9, 11. 7 గోల్డ్, 9 బ్రాంజ్, 9 సిల్వరు, 11 బ్రాంజ్ అనమాట. టోటల్ 27 మెడల్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగిందనమాట క్రీడాకారులు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఓకేనా. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకేనా. కొద్దిగా లెంత్గా ఏమైనా ఉందేమో క్లాసు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకని మనం లెంత్గా చెప్పాల్సి ఉంది, వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవరికైనా సరే పీడిఎఫ్ ఫైల్ కావాలంటే మనకి ఏదైనా ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.